హాయ్ హలో నమస్తే. విజయసాయి రెడ్డి గారు అనుకున్నట్టే చెప్పినట్టే వెళ్ళారు, రాజీనామా సమర్పించారు, రాజీనామా ఆమోదం కూడా చేసుకున్నారు ఆ స్పాట్లోనే. సరే, ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు మాట్లాడారు. వైఎస్ఆర్సిపికి ఆయనకున్నటువంటి గౌరవాన్ని, వైఎస్ఆర్ కుటుంబానికి ఆయనకున్న గౌరవాన్ని మొత్తం చెప్పారు. అది అబ్జల్యూట్లీ ఫైన్. ఆయన గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు కాబట్టి మనం ఆయన మంచి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాము విజయసాయి రెడ్డి గారికి. ఆల్ ది బెస్ట్ విజయసాయి రెడ్డి గారు. మీరు ఏదైతే అనుకున్నారో ఇంక తర్వాత వ్యవసాయం చేస్తారు, అదే హార్టికల్చర్ ఏదో చేస్తా అన్నారు, మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అండ్ వీ విష్ యూ ఆల్ ద బెస్ట్. బట్ ఏంటంటే నాకు కొన్ని ప్రశ్నలు వచ్చినాయి ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత. ఏంటంటే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసి ఆయన వెంటనే ఆమోదం చేశారు అని అన్నారు, ఆయనే చెప్పారు ప్రెస్ మీట్లో. నాకు ఇక్కడ పెద్ద ప్రశ్న వచ్చింది, మీరు రాజీనామా ఇచ్చిన వెంటనే ఆమోదం చేశారు అంటే ఆల్రెడీ వాళ్ళతో డిస్కషన్ చేసినట్టే కదా అర్థం. జనరల్గా ఎవరైనా రాజీనామా చేసినప్పుడు వాళ్ళు కొద్దిగా గ్రేస్ పీరియడ్ ఇస్తారంట రీథింక్ చేసుకోవడానికి, లేదంటే వాళ్ళకి పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కింద మీద పడతారు. ఒక పొలిటికల్ క్యాలిక్యులేషన్, ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ఆన్ స్పాట్లో ఆమోదం చేశారు అని అంటే అర్థం అంతకు ముందే ప్లాన్ ప్రకారం డిస్కషన్ జరిగే అవకాశం ఉంటేనే స్పాట్లో చేస్తారు, లేకపోతే చేయరని నా ఉద్దేశం. బికాజ్ ఐఎమ్ నాట్ గుడ్ ఎక్స్పర్ట్ ఇన్ పాలిటిక్స్. అక్కడ పార్లమెంట్లో అసెంబ్లీలు ఏం జరుగుతాయో నాకైతే తెలీదు. బట్ గతంలో చాలామంది రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసిన తర్వాత అది ఆమోదం చేయడానికి కొంత టైం పట్టేది. నిన్న ట్వీట్ చేశారు, ఈరోజు వెళ్ళారు, ఇచ్చారు లెటరు, ఆమోదం తెలిపారు అంటే బీజేపీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఫిక్స్ అయింది అది బీజేపీ దగ్గర నుంచి అని నాకెందుకు ఒక అనుమానం వచ్చింది. అంటే ఈయన ఫిక్స్ అయ్యారని కాదు, ఈయన రాజీనామా చేస్తారని బీజేపీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ఈయన కోసం వెయిట్ చేస్తున్నారు, రాగానే ఆమోదం తెలిపేశారు అనే కదా అర్థం. ఒక పాయింట్ నాకు ఒక ప్రశ్న వచ్చింది, ఇది ముందుగానే బీజేపీ యొక్క అధిష్టానం దగ్గర నుంచి ఒక చర్చ జరిగిన తర్వాతే రిజైన్ చేసినారేమో అని నాకు ఒక అనుమానం వచ్చింది. ఎందుకంటే నిన్న ట్వీట్ చేయబోయే ముందు బీజేపీ దగ్గర నుంచి డిస్కషన్ అయిపోయిన తర్వాత ట్వీట్ చేశారు. ఇప్పుడు వెళ్ళగానే ఆమోదం ఇవ్వగానే వాళ్ళు ఆమోదం తెలిపారు. ఇది బీజేపీకి సంబంధించినటువంటి వెనక వాళ్ళ యొక్క టైము ప్లస్ ప్రణాళిక అనేది దీనిలో స్పష్టంగా కొద్దిగా కనిపిస్తుంది. మరి దాన్ని సరే విజయసాయి రెడ్డి గారు నా వ్యక్తిగతం అన్నారు, బట్ మనకైతే కనిపిస్తుంది. అది ఒక్కొక్క ప్రశ్న వచ్చింది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు ఎందుకు ఆగలేకపోయారు అనేది నాకు ఒక ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు సరే మీరు రాజీనామా చేద్దామనుకున్నారు, ఎక్కడో లండన్లో ఉన్న ఆయనకి మీరు ఓవర్ ద ఫోన్ చేసి నేను రిజైన్ చేస్తున్నానని ఫోన్లో కన్విన్స్ చేసి అంత ఎమర్జెన్సీ ఏముంది అంటే, అఫ్కోర్స్ మీ ఎమర్జెన్సీలు అనేవి వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, తనకు వ్యక్తిగతంగా ఏం జరుగుతుంది మనకు తెలియదు. ఆ స్పాట్లో 1 or 2 డేస్లో మీరు రిజైన్ చేయమని వాళ్ళ కుటుంబాల వ్యవహారాల గురించి మనం కామెంట్ చేయలేం. దాన్ని డెఫినెట్లీ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ ఈజ్ ప్రైవసీ. ఆయన ప్రైవసీని మనం రెస్పెక్ట్ చేయాలి. విజయసాయి రెడ్డి గారి యొక్క కుటుంబ వ్యవహారాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అత్యత అవసరతని వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్ 100%. బట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసి ఉంటే, ఎందుకంటే 3 తరాలు ఆయన దగ్గర పనిచేశారు కదా, ఆయన లండన్ నుంచి వచ్చేంత వరకు వెయిట్ చేసి ఫేస్ టు ఫేస్ డిస్కషన్ చేసి ఆయన కన్విన్స్ చేసుకొని, ఓవర్ ద ఫోన్ అంటే ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ కనబడవు. ఎవరో ఇప్పుడు నేను మా అన్నకో మా నాన్నకో ఫోన్ చేసి నేనైతే ఒక షాక్ న్యూస్ చెప్తాను, నేను ఇంటికి రానని చెప్పాను అనుకోండి మా నాన్నగారికి ఫోన్ చేసి, అవతల ఆయన ఎక్స్ప్రెషన్స్ నాకు కనబడవు. అట్లాంటి షాక్ న్యూస్ అనేవి నేను వెళ్ళి కూర్చొని నాన్నగారికి చెప్పాలి ఇది పరిస్థితి అని. అది ఎందుకు చేయలేకపోయారు, అది తొందర ఎందుకు పడ్డారు అనేది నాకు ఒక ప్రశ్న వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంతవరకు వెయిట్ చేసి ఆయన కలిసి మీరు రిజైన్ చేయాల్సింది కదా, ఎందుకు అనేది ఒక ప్రశ్న.
మూడోది, మీరు ఆ సీటుని బ్లాక్ చేయటం వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆయన స్పష్టంగా చెప్తున్నారు, నేను రిజైన్ చేయటం వల్ల కూటమికి లాభము. వైఎస్ఆర్సీపీ వాళ్ళలో ఒక ఎంపీని పెట్టలేరు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక రాజ్యసభ మెంబర్ని వాళ్ళు ఇక కంటెస్ట్ చేయించలేరు. ఇది కూటమికే పోతుంది అని నాకు తెలిసే చేశాను అన్నారు. మీకు అది తెలిసినప్పుడు, ఒకవేళ రాజకీయం మీరు చేయాలని మీకు ఇష్టం లేనప్పుడు రిజైన్ చేయకుండా మీరు పార్టీకి రిజైన్ చేసి, అసలు పార్టీలు కూడా రిజైన్ చేయకుండా సైలెంట్గా మీరు ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి అంటున్నా. ఇప్పుడు చాలామంది రాజకీయాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఇక రాజకీయాల్లో దేవంతురా అని చెప్పేసి ఇన్వాల్వ్ అవ్వకుండా ఫిక్స్ అయిపోయారు, సైడ్ అయిపోయారు. అలా ఇన్వాల్వ్ అవ్వకుండా సైలెంట్గా ఉంటే ఆ యొక్క సీట్ ఏదైతే రాజ్యసభ సీట్ ఏదో బ్లాక్ అయి ఉండేది కదా. మీరు రిజైన్ చేయటం వల్ల కూటమి వాళ్ళకి అవకాశం పోతుందని తెలిసే చేశారు అని అంటే అర్థం, మీకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది అనేది నా ఉద్దేశం. రాజకీయాల్లో లేనప్పుడు నాకు ఇంకా సీట్ ఎందుకు అని అనొచ్చు ఆయన అడిగితే. అది మీకోసంగా పైన పార్టీ కోసమైనా, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని పార్టీగా నాయకుడిగా పెట్టుకున్నారు, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఆదరించినటువంటి పార్టీ కోసమైనా సరే మీరు దాన్ని బ్లాక్ చేసి ఉండాల్సింది కదా అనేది నా ప్రశ్న. బ్లాక్ చేయడం అంటే ఏం లేదు, రిజైన్ చేయకూడదు, రాజ్యసభకి రిజైన్ చేయకూడదు. నాకు రాజకీయాలు నచ్చట్లేదు భయ్, రాజకీయాలతో మనకు పడదు అన్నప్పుడు ఆయన ఇంక సైలెంట్గా ఇంక రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఇంట్లో ఆయన పైన చేసుకుంటూ పోయేది కదా. ఆయన టర్మ్ అయిపోయిన తర్వాత ఎలాగో అయిపోయింది, దాని టర్మ్ అయిపోయింది, ఎవరో అప్పుడు మనం ఏం చేయలేం. ఐ థింక్ 28 వరకే ఉంది ఆయన టైము. ఇప్పుడు ఈ టైంలోనే ముందే రాజీనామా చేసేసి చేయటం వల్ల కూటమికి క్లియర్ అడ్వాంటేజ్ ఇచ్చి వెళ్ళటం వల్ల అది ద్రోహం కాదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కాదా, పార్టీకి ఇబ్బంది కదా అంట నేను నా ఉద్దేశం. ఓకే, అది చాలా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా బాధ పెట్టినట్టు కదా నా ఉద్దేశం. ఓకే, ఆయన చేసి ఉండాల్సింది, ఆయనకి నిజంగా ఎలాంటి ఉద్దేశాలు లేకుండా, పార్టీ పదవులు ఆశించకుండా, డబ్బులు ఆశించకుండా, లేదంటే వాళ్ళకి అధికారం ఆశించకుండా, బీజేపీ వాళ్ళతో ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా, టీడీపీ వాళ్ళతో అగ్రిమెంట్ లేకుండా క్లియర్గా ఫ్యామిలీ ప్రాబ్లం వల్లే నేను తప్పుకుంటున్నాను అన్నప్పుడు మీరు సైలెంట్గా మీ పైన మీరు చూసుకోవాల్సింది కదా. ఇప్పుడు హెల్త్ బాగాలేదనుకోండి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. ఫ్యామిలీలో సమస్యలు వచ్చాయి, ఫ్యామిలీలో సమస్యలు చెక్ చేసుకోవచ్చు. వ్యాపారాల నష్టాలు వచ్చాయి, వ్యాపారాలు చూసుకోవచ్చు. దీనికి ఈ రాజ్యసభ పదవి అనేది ఏమడ్డం సంతకం చేయాలనుకోండి రాజ్యసభకి వెళ్ళి, దానికి ఏదో టైం ఉండిద్దిగా, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి సంతకం చేయాలని. అదేదో సంతకం చేసి మీ పని మీరు చూసుకుంటే పోతే అది బ్లాక్ అయి ఉండేది కదా, వాళ్ళకి అవకాశం వచ్చి ఉండేది కదా. ఇప్పుడు మీరు వాళ్ళకి క్లియర్గా అవకాశం ఇచ్చిపోతున్నారు కదా, ఈ యొక్క సీటుని వాళ్ళకి ఇచ్చిపోతున్నారు కదా తెలిసి కూడా అనేది. ఇంకా మాకు అది ఒకవేళ అది తెలిసి చేశారు కాబట్టి ఏమైనా ఇంటెన్షనల్ అయినా ఉందేమో అన్నటువంటి అనుమానం అనేది నాకు ఆ ప్రశ్న వచ్చింది. ఓకే, ఇది ఇప్పుడు ఇంకోటి, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నా అన్నారు. ఇప్పుడు ఆయనకి గవర్నర్ పదవి ఇస్తారు అని చెప్పేసి రూమర్ ఉంది. గతంలో ఒకసారి చెప్పారు గవర్నర్ అవ్వటం అనేది నా యొక్క ఇంట్రెస్ట్ అన్నారు. బీజేపీ వాళ్ళు నాకు గవర్నర్ చెయ్యాలని అడుగుతున్నారు అన్నారు. రాష్ట్రపతికి, గవర్నర్కి రాజకీయాలతో సంబంధం ఉండదు. ఎవరైతే రాజకీయాల నుంచి రిటైర్ అవుతారో వాళ్ళకే రాష్ట్రపతుల్ని గవర్నర్లుగా నియమిస్తారు. సో ఇప్పుడు మీ రాజకీయాల నుంచి తప్పుకొని గవర్నర్ పోస్ట్ కోసమే వెళ్తుండొచ్చు కదా. దానికి కంపెన్సేషన్గానే ఒకవేళ మీరు ఈ సీట్ వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఇచ్చారా అనేటువంటి అనుమానం ఉంది. సరే, ఇప్పుడు మీరు దాన్ని డెనీ చేశారు కాబట్టి లెట్ us hope లేదనే మీరు క్లియర్గానే మీ పర్సనల్ సమస్యతోనే మీరు వెళ్ళారని మనం వీఆర్ టెల్లింగ్ ఆల్ ద బెస్ట్ విజయసాయి రెడ్డి గారు ఇన్ హిస్ ఫ్యూచర్, in rest of his life, whatever he does, he should be successful. Let us wish him all the best. బట్ భవిష్యత్తులో ఇంటెన్షన్స్ అనేవి ఇప్పుడు తెలియపోయిన భవిష్యత్తులో 100% బయటపడతాయి. అవి ఆ రోజు మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. ఈ 4 ప్రశ్నలు అయితే నాకు విజయసాయి రెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ చూసినాక నాకు అర్థమైంది. థ్యాంక్ యూ.